సృష్టికి ముందు ఉండే ఏకైక దైవం, సృష్టి నశించిన తర్వాత ఉండే ఏకైక దైవం, ప్రళయములో సర్వప్రపంచం నశింపగా నశించక సదా కొలువై ఉండే దైవం శివుడేనని మహాభారత వచనం. ఒక్క శివుడు తప్ప బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్రాది దేవతలు సృష్టికి సంబంధించిన వారే. ఒక్క శివుడు మాత్రమే సృష్టికి అతీతమైనవాడు, ఆధారమైనవాడు. వేదసారం శివస్తోత్రం. శివుడి 3 నేత్రాలను సూర్యుడు, చంద్రుడు, అగ్నిగా వర్ణిస్తుంది. అది వెలుగుకు మూలంగా భావిస్తాం. అంటే యావత్ ప్రపంచాన్ని ప్రకాశవంతం చేసేది త్రినేత్రుడు. శివుడు ఎంచుకున్న ఆయుధం త్రిశూలం. త్రిశూలంలో 3 వాడియైన మొనలుంటాయి. అవి కోరిక, చర్య, జ్ఞానమనే 3 శక్తులను సూచిస్తాయి. పరమేశ్వరుడి గొప్పతనం ఎవరికి తెలియదు చెప్పండి? యోగ సంప్రదాయంలో శివుణ్ణి దేవుడిగా కాకుండా ఆది గురువుగా పూజిస్తారు. అందుకే ప్రతి ఒక్కరిలో ఆసీనుడై ఉంటాడు. అందుకే శివోహం అంటారు. శివుడిని బిల్వపత్రములతో పూజిస్తే దారిద్ర్యము కనబడదని పురాణాలు చెప్తుంటాయి. శివుడు అభిషేక ప్రియుడు. కాసిన్ని నీళ్లు శివలింగంపై పోస్తూ శివనామాన్ని జపిస్తే చాలు సకల సంపదలను అనుగ్రహిస్తాడు. జన్మజన్మలకు కొంతైనా జ్ఞానాన్ని పొందుతూ చివరి జన్మలో సంపూర్ణ జ్ఞానాన్ని పొందటమే మోక్షం. అది పొందే కాలం లింగోద్భవ కాలం కాబట్టి శివరాత్రి పర్వదినాన్ని రాత్రివేళల్లో జరుపుకుంటాం. ఉపవాస వ్రతం ఆచరించే భక్తులు అష్టమి, బహుళ ఏకాదశి, శుద్ధ ఏకాదశి, శుద్ధ బహుళ త్రయోదశి దినాలు, సోమవారాలు సహస్రనామ పఠనం చేసి ఆ రోజుల్లో పగలు కాని రాత్రి కాని శక్త్యానుసారం ఉపవాసం చేస్తే ఆ పుణ్యం అనంతమని అంటారు. యోగ సంప్రదాయంలో శివుణ్ణి దేవుడుగా కాకుండా ఆది గురువుగా పూజిస్తారు. యోగ విద్యను మొదట పార్వతీదేవికి బోధించి స్త్రీలకు బ్రహ్మ విద్యోపదేశానికి మార్గదర్శయ్యాడు. తంత్రాలను సంస్కరించి అందులోని రహస్యాలను ప్రపంచానికి అందించాడు. శివతాండవంతో జగత్తుకు నృత్య విద్యను చూపించాడు. లింగరూపం ధరించి నిర్గుణ స్వభావాన్ని లోకానికి అందించాడు. దైవత్వానికి, ఆధ్యాత్మికతకు నిరాడంబర జీవనమే ప్రాతిపదిక అని ప్రపంచానికి చాటి చెప్పేందుకు శివుడు ఆ రీతిలోనే జీవించి చూపించాడు.